డయాబెటిక్, డయాబెటిక్ స్టేజ్‌లో ఉన్న వాళ్ళకి రైట్. ఎట్లాంటి ఫుడ్ ప్లాన్ చేసుకుంటే బెటర్‌గా ఉంటది? అగైన్ సో, డైట్ ఈస్ అ వెరీ బిగ్ థింగ్ ఇన్ డయాబెటీస్. హ్మ్. బట్ టు కీప్ ఇట్ వెరీ వెరీ సింపుల్, మనం చెప్పేది ఏంటంటే పోర్షన్ సైజ్ కంట్రోల్ అంటాం. హ్మ్. సపోజ్ ఒక వ్యక్తికి 2 కప్పులు రైస్ తీసుకునే, 3 కప్పులు రైస్ తీసుకునే అలవాటు హ్మ్. ఉందనుకోండి, త్రూ అవుట్ ద డే రెడ్యూస్ ఇట్ బై 1 కప్, అంటే 3 బదులు 2 తీసుకోండి. హ్మ్. అండ్ క్యాలరీస్ ఎక్కువగా ఉండే పదార్థాలు, అవి స్వీట్స్ కానివ్వండి, అట్లాంటివి అవాయిడ్ చేయటం మంచిది, మైదా. హ్మ్. అట్లాగే వాటిలో కూడా మనము వి చూస్ హెల్దియర్. ఫర్ ఎగ్జాంపుల్ రైస్ బదులు మనము జొన్న పిండితో చేసిన చపాతీలు హ్మ్. కానివ్వండి, రాగి పిండితో చేసిన వస్తువులు కానీ, ఇట్లాంటి హెల్దియర్ థింగ్స్, మిల్లెట్స్ ఇవి చూస్ చేసుకుంటే దీనివల్ల వాట్ హ్యాపెన్స్ ఈస్ నాట్ జస్ట్ డయాబెటిక్స్, ప్రీ హ్మ్. డయాబెటిక్స్ కూడా మన క్యాలరీ రిక్వైర్మెంట్ తగ్గితే, క్యాలరీ ఇంటేక్ తగ్గితే బాడీలో మన ఇన్సులిన్ ప్రొడక్షన్ మీద లోడ్ తగ్గుతుంది. హ్మ్. సో ఇట్ ఈస్ లైక్ అ బ్యాలెన్స్. ఓకే. సో ఆ బ్యాలెన్స్ ఎంత బాగా మనం మెయింటైన్ చేస్తే మన డయాబెటీస్ ప్రోగ్రెషన్ కానివ్వండి, లేదా ప్రీ డయాబెటీస్ నుంచి డయాబెటీస్కి మారే అవకాశం కానివ్వండి అంతగా తగ్గుతుంది. హ్మ్. సో డెఫినెట్లీ డైట్ ప్లేస్ అ వెరీ బిగ్ రోల్. ఓకే.